నిన్న మనం చెప్పుకున్నటువంటి ఈ మంత్రములు వాటి యొక్క ప్రభావములు అది చాలా ముఖ్యమైనటువంటి పాఠం. అది కొంచెం బాగా అవగాహన చేసుకొని ఉంటూ ఉండండి. దీస్ ఆర్ నిన్న చదువుకున్న దాని కంటిన్యూషన్. దీస్ ఆర్ ది 4 most important mantras as regards individual evolution and development, and are well known to all those who train pupils for initiation. But by themselves, even if discovered by the unready, they could accomplish little, for their years must be accompanied by the power that come from the application of the rod of initiation. This rod threads surmounting diamond focuses the three fires in the same way that a burning glass reacts to the sun and causes a conflagration. Okay? ఇది ఎలా ఉంటుందంటే మనకి సృష్టిలో మనకి ఇనిషియేషన్స్కి వీటికి సంబంధించినటువంటి విషయం మనకి చెప్పబడుతూ ఉన్నప్పుడు ఈ మంత్రోచ్చారణలు అన్నటువంటివి చాలా విలువైనటువంటివి. ఇవి ఎవరికి బోధపడాలో వాళ్ళకి బోధపడతాయి, ఎవరికి అర్హులో వాళ్ళకి తెలియబడతాయి. ఏంటంటే రహస్యములు కదా అవి, అందరికీ కూడా అవి ముందుగా తెలియబడటం కానీ మనం తెలుసుకుందాం అంటే తెలియబడటం కానీ ఇలాంటివి ఉండే అవకాశములు ఉండవు. I have here given you a lot of information in very few words. The matter is much condensed. It has a special significance for the man who nears the path of initiation. Ponder carefully on this, which is imparted for by brooding upon it in the silence of the heart. Light may come and inner fire glow with greater heat. నేను చెప్పుకున్నటువంటి విషయములు చాలా విలువైనటువంటి, చాలా చక్కగా వాటిని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి దాని యొక్క విలువ చాలా గొప్పది అని చెప్పి ఆయన చెప్తున్నారు. Other mantrams connected with fire can be further enumerated. There are two groups that are contacted by the use of certain rhythmic sounds. There are two groups. ఇక్కడ ఇంకా వేరే మంత్రములు అనేటువంటి ఉన్నాయి. అవి ప్రధానంగా రెండు గ్రూప్స్కి సంబంధించినవి. That are contacted by the use of certain rhythmic sounds. అవి ఏమిటంటే, ఒకటి ది ఫైర్ ఎలిమెంటల్స్ అండ్ దేర్ వేరియస్ పోల్స్ ఇన్ ది బోయల్స్ ఆఫ్ ది ఎర్త్, ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ఇన్ ద ఎయిర్ అబోవ్ ది ఎర్త్. సో కొన్ని మంత్రములు ఫైర్ ఎలిమెంటల్స్ బిలో ది ఎర్త్ ఉన్నాయి, ఆన్ ది ఎర్త్ ఉన్నాయి, అబోవ్ ది ఎర్త్ ఉన్నాయి. వీటిని ఇన్వోక్ చేసేటువంటి కొన్ని మంత్రములు ఉన్నాయి. ది దేవాస్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్ హూ ఆర్ ఎసెన్షియల్లీ ది దేవాస్ ఆఫ్ ఫైర్. తర్వాత ది మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి దేవతలు, ఇవి రెండుగా చెప్పారు. సో ఈ టూ గ్రూప్స్ని దట్ ఆర్ కాంటాక్టెడ్ బై ద యూజ్ ఆఫ్ సర్టెన్ రథమిక్ సౌండ్స్. ఈ టూ గ్రూప్స్ని కొంచెం లింకప్ చేయగలిగేటువంటి కొన్ని మంత్రములు ఉన్నాయి. అంటే మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి ఫైర్ ఆస్పెక్ట్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఈ భూమిలో లోపల ఉన్నటువంటి ఫైర్ ఒకటి. ఈ భూమి తత్వం మీద ఉన్నటువంటి దాని ఫైర్ కానుకోవచ్చు, దాని భూమి సర్ఫేస్ మీద ఉండేటువంటి ఫైర్, తర్వాత దీనికి పైగా ఉన్నటువంటి ఫైర్. ఈ త్రీ ఫైర్స్గా చెప్పాం. సో వీటిని మెంటల్ ప్లేన్లో ఉండేటువంటి ఫైర్, వీటికి రిథమిక్గా పనిచేసేట్టుగా, అంటే ఈ రెండింటిని లింకప్ చేస్తూ చెప్పేటువంటి కొన్ని మంత్రములు ఉన్నాయండి అని చెప్తున్నారు. With the mantrams affecting the elementals of fire, there is not to be said of or imparted. They are in many ways the most dangerous and the most powerful of the elementals who attend to the earth's ceremony. But one thing, they far outnumber all the other elementals. Mantrams affecting the elementals of fire, there is not to be said or imparted. వాటి గురించి మనం
మంత్రమ్స్ వాటి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్. దే ఆర్ ఇన్ మెనీ వేస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ది ఎలిమెంటల్స్ హు అటెండ్ టు ద ఎర్త్ సెరమనీ. అవి కొంచెం ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ వాటిని కొంచెం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి, ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ని. సో ఫైర్ అంటే ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ యొక్క ఫారెన్ ఆస్పెక్ట్ని అడ్రస్ చేస్తూ ఉండేటప్పుడు దాన్ని ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ అన్నారు. ఫర్ వన్ థింగ్ దే ఫార్ అవుట్ నెంబర్ ఆల్ ది అదర్ ఎలిమెంటల్స్ and are found on every plane from the highest to the lowest. They, they far outnumber all the other elementals. సో ఈ రకంగా ఈ ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ప్రతి ప్లేన్లోనూ వర్తిస్తున్నాయి. ఆ ప్లేన్ ఆ విధంగా వర్తించుట అని ఏదైతే అంటామో దాన్ని ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్గా అన్నారు. సో ఆ ఫైర్ ఆస్పెక్ట్ అక్కడ ఉండడం చేత దానికి ఒక ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ అన్నటువంటిది ఏర్పడడం చేత, రూపం ఏర్పడడం చేత ఆ ప్లేన్ మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ ఎలిమెంటల్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటిది ప్రతి ప్లేన్లోనూ ఉన్నాయి. సో ఆ ప్లేన్ యొక్క తత్వాన్ని మనం కాకుండా ఆ ప్లేన్ దేని చేత చేయబడిందో దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే భౌతికమైనటువంటి తత్వం ఉంది, సో భౌతికమైన పదార్థం ఉంది. భౌతికమైన పదార్థాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆ భౌతికమైనటువంటిది కాకుండా దాని లోపల ఉండేటువంటిది మనం ఎప్పుడు కూడా మనం అడ్రస్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఫిజికల్. అలాగే ఆస్ట్రల్ ప్లేన్ దేని చేత చేయబడింది? అది ఫైర్ ఎలిమెంటల్ అన్నారు దాన్ని. సో ఫర్ వన్ థింగ్ దే ఫార్ అవుట్ నెంబర్ ఆల్ ది అదర్ ఎలిమెంటల్స్ అండ్ ఆర్ ఫౌండ్ ఆన్ ఎవ్రీ ప్లేన్ ఫ్రమ్ ది హైయెస్ట్ టు ది లోయెస్ట్. The elementals of water or earth are found only in certain localities or spheres in the solar system, while the next most numerous elementals are those of air. సో ఈ 5 ఎలిమెంటల్స్ అన్నటువంటివి ప్రతి ప్లేన్లో అంటే ఈ 7 ప్లేన్స్లోనూ ఉన్నాయి. ఈ 5 ఎలిమెంటల్స్ అన్నటువంటివి అక్కడ ఉంటుండడం చేత ఆ ప్లేన్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది కాకుండా వాటర్ ఎలిమెంటల్స్ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద కొన్ని ప్రదేశంలో వాటర్ ఎలిమెంటల్స్ అనేటువంటివి ఉన్నాయి. అదే సముద్రములు ఇవన్నీ. అలాగే మనకి ఎర్త్ ఎలిమెంటల్స్, ది ఎలిమెంటల్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎర్త్ ఆర్ ఫౌండ్ ఓన్లీ ఆన్ సర్టెన్ లొకాలిటీస్. అలాగే ఎర్త్ ఎలిమెంటల్స్ అనేటువంటి కొంత వాటర్ పార్ట్ అనేటువంటివి ఉన్నాయి. ఇది కాకుండా మిగిలినది ఎయిర్ పార్ట్. సో వీటన్నిటికీ కూడా హైయెస్ట్గా చెప్పబడేటువంటిది 5 ఎలిమెంటల్స్. సో ఈ రకంగా అంటే ఏంటంటే మనకి అణువులు లేదా పదార్థం భౌతికమైనటువంటిది, దానికి పైన జలమయముది, దానికి పైన వాయుమయముది, దానికి పైన అగ్నిమయముది, ఈ రకంగా ఉన్నాయి. సో ఈ ఎలిమెంటల్స్ ఫిజికల్, వాటర్, తర్వాత ఎయిర్, తర్వాత ఫైర్. సో ఇవి ఇలా అంటే వీటిలో ఉండేటువంటి దేవతలు కూడా మనకేమిటంటే కనుక ఈ దేవతలు భూమి యొక్క తత్వం అంటే ఫిజికల్ నేచర్కి సంబంధించినటువంటి దేవతల కన్నా నెక్స్ట్ గ్రేడ్ దేవతలు ఎవరంటే వాటర్, దానిపైన దేవతలు ఎయిర్, దానిపైన ఫైర్ దేవతలు. సో దేవతల్లో కూడా ఈ రకమైనటువంటి గ్రేడ్స్ ఉంటాయి. సో ఆ రకంగా వీళ్ళు వర్తిస్తుండడం అనేటువంటి జరుగుతుంది. అయితే వీటిని అడ్రస్ చేసేటువంటి కొన్ని మంత్రంలో మనం జలముల్లో ఉండేటువంటి దేవతలను అడ్రస్ చేస్తాం, అలాగే వాయువులో ఉండేటువంటి దేవతలను అడ్రస్ చేస్తాం, అగ్నిలో ఉండేటువంటి దేవతలను అడ్రస్ చేస్తాం, భూమి భౌతికమైనటువంటి పదార్థంలో ఉండేటువంటి దేవతల్ని మనం అడ్రస్ చేస్తాం. సో మంత్రమ్స్ అయితే ఇది కాకుండా వీటిని అడ్రస్ చేయడం అనేటువంటిది తెలిసినప్పుడు కొందరు అట్లాంటియన్ డేస్లో ఏం చేశారంటే వీటిని డైరెక్ట్గా అడ్రస్ చేయడం, వాటిని వాళ్ళ యొక్క కార్యక్రమంలోకై వాటిని వినియోగించుకోవడం, అది జరుగుతుంది ఎక్కువగా అట్లాంటియన్ డేస్లో. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేశారంటే మంత్రముల్ని వాటిలో ఉండేటువంటి దేవతల్ని వాళ్ళ యొక్క వర్క్స్కి అంటే వాళ్ళ యొక్క పూర్తిగా పర్సనల్ థింగ్స్కి వాళ్ళు ఆ మంత్రములు వాడటం చేత దాని యొక్క విలువను బాగా తగ్గించేసుకున్నారు.
తగ్గించేసేసుకునేటప్పటికి ఏం జరిగిందంటే ఆ మంత్రములు అవన్నీ కూడా ఈ రకంగా చేసేటికి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే ఒక రకంగా అక్కడ ఉండేటువంటి దేవతలకి ఏమిట్రా వీడు ఇట్లా చేసేస్తున్నాడు అనేటువంటి ఇది కలిగినట్టు పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ పరిస్థితి ఏర్పడేటప్పటికి వాళ్ళకి ఒక రకంగా వదిలేసినటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఈ దేవతలు వీళ్ళ అట్లాంటియన్స్ని. అందు గురించి ఆ ఫైరీ ఆస్పెక్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అనిపించేసింది వీళ్ళు జీవించేటువంటి విధానం ఇవన్నీ కూడా. అంటే వాళ్ళ యొక్క పర్సనల్ నీడ్స్కి, పర్సనల్ థింగ్స్కి వీళ్ళు ఈ మంత్రములు ఇవన్నీ వాడేసేసి ఇది చేసేయడం అనేటువంటిది జరిగింది. ఎరువుడికి వాటికి ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది అనిపించేసింది దేవతలకు, అందులో ఉండేటువంటి దేవతలకి ఇబ్బంది అనిపించేసరికి అప్పుడు ఏం జరిగిందంటే ఒక అదంతా కూడా ఆ మొత్తం ఆ కాంటినెంట్ ఆ జీవులు వాళ్ళందరూ కూడా దేవర్ ఆల్ డెస్ట్రాయిడ్ బై వాటర్ అని అన్నారు. ఇది ఎప్పుడు కూడా పనికొచ్చేవాళ్ళలాగా లేడు వాటర్. ఎందుకు అక్కడ డెస్ట్రాయిడ్ బై వాటర్ అని చెప్పారంటే ఫైర్కి ఆపోజిట్గా పనిచేసేటువంటిది వాటర్. సో ఫైర్కి ఆపోజిట్గా ఉండేటువంటిది వాటర్ కాబట్టి వాళ్ళు వాటర్ చేత డెస్ట్రాయ్ అయిపోయారు అని చెప్పి అది అంత ఎక్స్ప్లెనేషన్ మనకి ఇస్తున్నారు. కనుక మంత్రమ్స్ calling the five devas are equally well guarded, not only because of the dangers involved, but because of the obstructions in time that are caused when these devas are heedlessly called and held by mantriksha from pursuing their necessary vocations. Under these two groups of mantra forms will be formed many lesser groups which work specifically with different bands of elementals and devas. అది ఆ రకంగా ఏం జరిగిందంటే మంత్రమ్స్ కాలింగ్ ది ఫైర్ దేవాస్ ఆర్ ఈక్వల్లీ వెల్ గార్డెడ్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డేంజర్స్ ఇన్వాల్వ్డ్, బట్ బికాస్ ఆఫ్ ది అబ్స్ట్రక్షన్స్ ఇన్ టైమ్ దట్ ఆర్ కాస్డ్. సో ఈ రకమైనటువంటి ఒక ఫైర్ దేవాస్కి అట్లాంటియన్స్ తోటి ఒక అబ్స్ట్రక్షన్స్ అనేటువంటి ఏర్పడిపోయింది. అంటే వాళ్ళు ఇన్వోక్ చేసేటువంటి ఎప్పుడైనా సరే దేవతల్ని వాళ్ళని మనం ఒక ఉదాహరణకు మనం ఎవరిని పెద్దవారిని పిలిచాం అనుకోండి, పెద్దవారిని మన ఇంట్లో పెళ్ళికి పిలిచినప్పుడు ఆయనకు సరైనటువంటి మర్యాద ఇది చెయ్యాలి. మనం పెళ్ళికి పిలిచి మనం ఆయన పట్టించుకోకుండా మన పాటి మనం చాలా బిజీగా ఉన్నాం అన్నట్టుగా మనం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? 2 నిమిషాలు కూర్చుంటే లేచి వెళ్ళిపోతాడు. సో అదే జరిగింది అన్నట్టు ఈ ఫైర్ దేవాస్కి అక్కడ. సో అందుగురించి ఆర్ ఈక్వల్లీ వెల్ గార్డెడ్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డేంజర్స్ ఇన్వాల్వ్డ్, but because of the obstructions in time that are caused when these devas are heedlessly called. వాళ్ళని ఒక సరైనటువంటి కేర్ లేకుండా వాళ్ళని మన ఫైర్ వలన ఎన్నో కార్యక్రమాలు అవుతున్నాయి. బట్ వీఆర్ హీడ్లెస్లీ కాలింగ్ ది ఫైర్ దేవాస్. ఫైర్ దేవాస్ వలన సమస్తము జరుగుతున్నాయి. బట్ మనం వాటిని ఏం చేస్తున్నాం? మనం ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్స్ వీఆర్ డూయింగ్ థింగ్స్. ఇంట్లో వంట చేసుకుంటున్నాం, అగ్ని యొక్క ప్రజ్వలనం వల్లనే కదా మనకు వంట తయారవుతుంది. కానీ మనం వండుకుంటున్నది మనం ఏం చేస్తున్నాం? ఇదంతా కూడా అదేదో మన స్వలాభమునకై మనం చేసుకుంటున్నాం. మనం డబ్బులు ఇచ్చి మనం గ్యాస్ కొనుక్కున్నాం కదంటే గ్యాస్ తయారు ఆ సిలిండర్లో నింపించేవాడి వరకు వాడికి డబ్బు పే చేసాం, కానీ అందులో ఉన్నటువంటి అగ్నికి మనం డబ్బులు ఏం పే చేసామండి? గ్యాస్ మనం కొనుక్కోవచ్చు, అంటే దట్ ఈస్ కాల్డ్ ది ఎలిమెంటల్. ఆ సిలిండర్ అది మనం కొనుక్కున్నాం, బట్ అందులో వర్తిస్తున్నటువంటి అగ్నిదేవుడిని నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు? సర్ఫేస్ను కొనుక్కున్నాం, కానీ అందులో ఉన్నటువంటి పర్సన్ మనం కొనుక్కోలేదు. మనం అది బాగా గుర్తుంచుకోండి. సో దాని చేత మనం రోజు అన్నం వండుకుంటున్నాం, తింటున్నాం. అది మనది అన్నటువంటి పేరు మనం పెట్టేసుకుంటున్నాం. దానికి నిజానికి ఆ అగ్నిదేవుడు అక్కడ వెలుగు అనేటువంటిది మనకి ఇస్తున్నాడు కాబట్టి మనకి ఆహారం అనేటువంటి తయారవుతుంది. ఆహారం తయారవుతున్న దాన్ని మనం ఏమని పేరు పెట్టాం? అది ఇది నాది అన్నటువంటి పేరు పెట్టాం. సరే, పేరు ఏదో పెట్టుకోని ఇష్టం, నేనేం కాదని లేదన్నాడు ఆయన. పెట్టుకున్నటువంటి పేరుకి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం అంటే అది మనమే తినాలి, ఎవరికి దానం చెయ్యం. మనం వండుకున్నది ఇంత మొత్తం ఎవరికి మనం పెట్టడానికి మనం అంత తొందరగా అంగీకరించాం.
కనుక ఇలా చేస్తేనే దాన్ని ఏమన్నారంటే హీడ్లెస్లీ కాల్డ్ అని అన్నారు. అంటే కేర్ లేదు మనకి. అగ్నిదేవుడు మన ఇంట్లో రోజు ఆయన వెలుగుతున్నాడు కాబట్టి మనకు ఆహారం తయారవుతుంది. మన లోపల అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి మనం తిన్న ఆహారం మనకు డైజెస్ట్ అవుతుంది. మనలో అగ్నిదేవుడు ఉన్నాడు కాబట్టి మనం చదువుకున్నటువంటి సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. ఇలా అగ్నిదేవుడి యొక్క కార్యక్రమం అన్నటువంటిది మనకు అణువున మనకు కనబడుతూనే ఉంది. కరెంటు అగ్నిదేవుడే. ఇలా అన్ని అగ్నిదేవుడి యొక్క దీని చేత మనకు అన్ని జరుగుతున్నాయి. కానీ ఇది వేరే వాడి గురించి వినియోగించడానికి మనం ఎక్కడ కూడా మనం దిగలేం. అప్పుడు అలా చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారంటే హీడ్లెస్లీ కాల్డ్ అని అన్నారు. అండ్ హెల్డ్ బై మంత్రిక్ చార్మ్ ఫ్రమ్ పర్సూయింగ్ దేర్ నెసరీ వొకేషన్స్. సో అది మనం ఏం చేస్తున్నాం తర్వాత, అండ్ హెల్డ్ బై మంత్రిక్ చార్మ్, వాటికి కొన్ని మంత్రములు అనేటువంటి పెట్టేసుకుని ఆ మంత్రములు అనేటువంటి మనం చదివేసి ఫ్రమ్ పర్సూయింగ్ దేర్ నెసరీ వొకేషన్స్, మనం సకుటుంబస్య అంటే మన కుటుంబం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అంతే, నేను బాగుంటే చాలు అంటుంటిదిగా మనం ఇది చేసేస్తున్నాం. అదంతా కూడా ఫైర్ దేవుడిని మనం ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నట్టే. Under these two groups of mantric forms will be found many lesser groups which work specifically with different bands of elementals and devas. Under these two groups, అది పైన చెప్పబడినటువంటి టూ గ్రూప్స్, ఒకటి మెంటల్ ఫైర్లో ఉండేటువంటివి ప్లస్ ఈ కంటెంట్ లోపల సర్ఫేస్లోను బయట, ఈ రెండు లింకప్. మెంటల్ ఫైర్ అన్నటువంటిది ఈ ఫైర్ని ఇన్వోక్ చేసేట్టుగా ఇది పని. కనుక ఈ రకంగా ఈ రెండింటిని లింకప్ చేసుకుంటూ మనం, సో అండర్ దీస్ టూ గ్రూప్స్ ఆఫ్ మంత్రిక్ ఫార్మ్స్ విల్ బి ఫౌండ్ మెనీ లెస్సర్ గ్రూప్స్. వీటిని మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు వాటి కింద ఎన్నో మంత్రములు, ఎన్నో డివిజన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి, మెంటల్ ఫైర్ అంటే మనలో సంకల్ప శక్తి, దాన్ని ఇన్వోక్ చేసేటువంటి మంత్రములు, ప్లస్ ఈ భౌతికమైనటువంటి పదార్థమునకు మూలముగా ఉన్నటువంటి అగ్ని, దాన్ని స్ప్లేనిక్ సెంటర్ అని మనం దాన్ని చెప్పుకున్నాం. మన దేహంలో ఉన్నటువంటి అగ్ని, జఠరాగ్ని అదొకటి. ఇలా తర్వాత ఎయిర్లో ఉండేటువంటి అగ్ని అంటే మనలో మేధాగ్ని, వీటిగా మనకు చెప్పబడేటువంటి మూడు. తర్వాత మన యొక్క సంకల్ప శక్తి, ఇవి ఫైర్స్ ఇవన్నీ కూడా చక్కగా మనలో ప్రజ్వలించి చక్కగా ఉండేట్టుగా. ఇంకా వీటికి మెయిన్గా చెప్పారు, వాటి కింద ఇంకో ఎన్నో అగ్నులు ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా చక్కగా ఇన్వోక్ చేసేటువంటి మంత్రములు ఉన్నాయండి అని చెప్తున్నారు. సో వాటిని మనం తప్పుగా వాటిని మన వరకే అన్నటువంటిదిగా వాడటం అనేటువంటిది చాలా తప్పు, అలా చేయకండి అన్నటువంటిది ఈ విషయంగా ఆయన అక్కడ హీడ్లెస్లీ కాల్డ్ అండ్ హెల్డ్ బై మంత్రిక్ చార్మ్ ఫ్రమ్ పర్సూయింగ్ దేర్ నెసరీ వొకేషన్స్. చేయకుండా మనం వీటిని we have here enumerated 6 groups of mantrams connected with fire. ఇక్కడ ప్రధానంగా 6 groups of mantrams చెప్తున్నారు. ఈ మంత్రం మనం ఫైర్ దేవుణ్ణి మనం ఇన్వోక్ చేసేటువంటి ప్రధానంగా 6 ఉన్నాయి. ఈ 6 మంత్రమ్స్ని there are still a few more which I briefly enumerate. దాని తర్వాత అవి మిగిలిన ఇంకో కొన్ని ఉన్నాయి, మిగిలిన తర్వాత చెప్తానంటున్నారు. నెంబర్ 1 is purificatory మంత్రమ్స్. ఒక మంత్రం ఏంటంటే ప్యూరిఫాక్టరీ, అంటే ఈ చోట్లో ఉండేటువంటి దాన్ని అంతా కూడా ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడా. దానికి కొన్ని మంత్రం అని చెప్పారు, దానికి ఫైర్ రిచువల్. అందుగురించి ఫైర్ రిచువల్ మీరు ఎప్పుడైతే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అందుగురించి హోమం చేయండి అంటారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ హోమం చేస్తాం. ఎందుకు హోమం చేస్తాం అంటే కనుక ఇట్ ఈస్ ప్యూరిఫాక్టరీ. అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఫోర్సెస్ అక్కడ ఉంటాయి ఆ ఇంట్లో, ఆ ప్రదేశంలో. సో ఫోర్సెస్ అన్నీ కూడా ప్యూరిఫై అయిపోవడానికి మనం అక్కడ హోమం చేస్తాం. అలాగే ఎక్కడికైనా సరే, ఏదైనా సరే, అలాగే మనలో కూడా ప్యూరిఫాక్టరీకి మనం హోమం అనేటువంటిది చేస్తాం. సో అలా చెప్పబడేటువంటివన్నీ కూడా ప్యూరిఫాక్టరీ అన్నారు. తర్వాత మంత్రమ్స్ దట్ కాల్ డౌన్ ఫైర్ ఫర్ ది మ్యాగ్నటైజేషన్ ఆఫ్ టలిస్మాన్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఆఫ్ సేక్రెడ్ స్పాట్స్. తర్వాత కొన్ని స్టోన్స్, తర్వాత కొన్ని ఇప్పుడు మనం ఫైర్ రిచువల్స్ కొన్ని దేనికి చేస్తామంటే, కొన్ని ఇప్పుడు మనం చేతికి పెట్టుకునేటువంటి ఉంగరములు, తర్వాత కొన్ని స్టోన్స్, కొన్ని దైవం యొక్క స్వరూపములు, వాటిలో ఫైర్ అనేటువంటిది చక్కగా ఇది ఉండడానికి, తద్వారా మనకి అక్కడి నుంచి ఆ వెలుగు అనేటువంటిది మనకి అందివ్వబడడానికి కొన్ని ఫైర్ రిచువల్స్ చేస్తాం.
లేకపోతే ఏదైనా సరే ప్రాణ ప్రతిష్ఠ అనేటువంటి చేసినప్పుడు అక్కడ ఫైర్ రిచువల్స్. అంటే ఈ ఫైర్ రిచువల్ అనేటువంటిది అంటే దేనికైనా సరే మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫైర్ రిచువల్ ఇస్ ద లింక్. మనం బాగా తెలుసుకోవాల్సింది. కాల్ డౌన్ మంత్రమ్స్ దట్ కాల్ డౌన్ ఫైర్ ఫర్ ద మ్యాగ్నటైజేషన్ ఆఫ్ తలిస్మాన్స్, ఆఫ్ స్టోన్స్ అండ్ ఆఫ్ సీక్రెట్ స్పాట్స్. ఏదైనా సరే మనం అది పూజలో పెడితేనే దానికి బలం సిద్ధిస్తుంది అన్నాం కదా. అదేంటంటే అక్కడ ఫైర్ రానటువంటి దానికి యాడప్ చేయడం అన్నట్టు. సో అలాగే కొన్ని మంత్రములు ఏమిటంటే హీలింగ్ త్రూ ద అక్కల్ట్ యూస్ ఆఫ్ ఫ్లేమ్. అబౌట్ హీలింగ్ కొన్ని రోగములు ఇవన్నీ కూడా మనకి హీలింగ్ అన్నటువంటి చక్కగా జరగాలంటే వాళ్ళు ఫైర్ రిచువల్ అన్నటువంటి చేయడం చేత చక్కటి హీలింగ్ అన్నటువంటి జరుగుతుంది. హీలింగ్ అన్నటువంటిది చక్కగా అక్కడ జరగాలి అంటే అక్కడ మీరు వెళ్ళి అక్కడ హోమం చేయండి వాళ్ళ ఇంట్లో. చక్కగా ఫైర్ అన్నటువంటి చేయడం చేత చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత ది మంత్రమ్స్ యూజ్డ్ బై ద మను డిపార్ట్మెంట్లో మంత్రములు కొన్ని ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసి. తర్వాత ఇన్ మ్యానిపులేటింగ్ దట్ విచ్ ఈస్ నెసరీ ఇన్ మూవింగ్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ది సబ్మర్జింగ్ ఆఫ్ ల్యాండ్స్. కొన్ని మంత్రములు అనేటువంటి చదవడం చేత ఏం జరుగుతుందంటే మూవింగ్ అప్ ఆఫ్ ల్యాండ్స్. అప్పటిదాకా కాంటినెంట్ లేదు, అక్కడ ఒక కాంటినెంట్ వచ్చేట్టుగా జరుగుతుంది. కొన్ని మంత్రములు అనేది ఉన్న కాంటినెంట్ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. తర్వాత బై ద బోధిసత్వ ఇన్ స్టిమ్యులేటింగ్ ద ఇన్నర్ ఫ్లేమ్ ఇన్ ఈచ్ హ్యూమన్ బీయింగ్. ఇన్నర్ ఫ్లేమ్ ఇన్ ఈచ్ హ్యూమన్ బీయింగ్, ప్రతి వాటిలోనూ ఉన్నటువంటి ఇన్నర్ ఫ్లేమ్ని ఇన్వోక్ చేసేటువంటి కొన్ని మంత్రములు ఉన్నాయి. బై ది మహాచౌహాన్ ఇన్ హిస్ వర్క్ విత్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ద ఫిఫ్త్ ప్రిన్సిపల్. మహాచౌహాన్ గారు చేసేటువంటి కార్యక్రమంలో ఫిఫ్త్ ప్రిన్సిపల్ అన్నటువంటి స్టిమ్యులేట్ చేయడానికి ఆయన ఉచ్చరించేటువంటి కొన్ని మంత్రాలు. ప్రధానంగా వీళ్ళు 3 పైన చెప్పబడినటువంటి 3 మొత్తం ఈ 6 మంత్రములు ఉన్నాయి. All these mantric forms and many others exist. The first step towards the attainment of these mantrams is the acquirement of faculty of occult meditation. Acquirement of faculty of occult meditation. For it is not the sounding of the words alone that bring about the desired end, but the mental concentration that visualizes the results to be attained. Mental concentration that visualizes. మనం నిద్రపోయామా లేదా అనేటువంటి దేవుడు చెప్పాలి, పక్కన చూసాడు తెలియదు అని తెలియదు. బాబా పడుకున్నానండి, చాలా హాయిగా నిద్రపట్టేస్తున్నాను, ఒళ్ళు తెలియలేదండి, నాకు ఇంత హాయిగా నిద్రపట్టి ఎన్నో రోజులు అయిపోయిందండి. ఇంకొకడు అలా రాత్రంతా పడుకునే ఉన్నావు కదరా అంటే ఎక్కడ నాకు నిద్ర పట్టలేదు, ఊరిని అలా కళ్ళు మూసుకున్నాను, మీరు అందరు నిద్రపోతున్నారు, నేను కళ్ళు తెచ్చి నేనేం చేసేది, అదే నేను పడుకున్నాను. ఇంకొకటి వాళ్ళిద్దరూ పడుకున్నట్టే కనబడ్డారు, కానీ నిద్రపోయాడు అనేటువంటిది ఎవరు చెప్పాలి, వాడు చెప్పాలి. పక్కన ఉన్నటువంటి తెలియదు వాడు నిద్రపోతున్నాడా లేదా అనేది. అంటే వాడిని గిల్లి గిచ్చి చూశానండి, వాడు పలకలేదు కాబట్టి వాడు నిద్రపోయానండి, అలా కాదు. వాడి మైండ్కి ఒక రెస్ట్ ఫీలింగ్ అనేటువంటిది వచ్చిందా రాలేదా అనేది వాడు చెప్తాడు. అలా సో అది ఎట్లాగో అలాగే ఇవన్నీ కూడా ఎంతో ఇన్నర్ ప్లేన్స్కి సంబంధించినటువంటి విషయాలు మనం చెప్తున్నటువంటివి. ఇవి చక్కగా మన ద్వారా ఇవన్నీ కూడా నిర్వహింపబడటం అనేటువంటిది చేసుకుంటూ ఉంటానికి దీనిలో ఉన్నటువంటి ఇన్నర్ కంటెంట్ మనకు బాగా తెలుస్తుంది. లేకపోతే వీటి వలన పెద్దగా ఉపయోగం లేని వాడు అయిపోతాం అని చెప్తున్నారు. ఇట్ ఈస్ నాట్ దట్ సౌండింగ్ ఆఫ్ ద వర్డ్స్ అలోన్ దట్ బ్రింగ్ అబౌట్ ద డిజైర్డ్ ఎండ్. కేవలం నేను లలిత రోజు 10 సార్లు చదివిస్తున్నానండి అంటే నో, ఇట్ విల్ నాట్ టేక్ అస్ టు ద డిజైర్డ్ ఎండ్. అది చదివితే మనం మోక్షము అని మనం భాగవతం లేదు చెప్పుకుంటే అది సిద్ధం పడదు. ఎప్పుడు సిద్ధం పడుతుంది అంటే కనుక అందులో చెప్పబడినటువంటి దానిలో ఉన్నటువంటి కంటెంట్ తోటి మనం లింకప్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఫర్ ఇట్ ఈస్ నాట్ ది సౌండింగ్ ఆఫ్ ది వర్డ్స్ అలోన్ దట్ బ్రింగ్ అబౌట్ ద డిజైర్డ్ ఎండ్, బట్ ది మెంటల్ కాన్సన్ట్రేషన్ దట్ విజువలైజెస్ ద రిజల్ట్స్ టు బి అటైన్డ్. దిస్ మస్ట్ బి అకంపనీడ్ బై ద విల్ దట్ కాజెస్ దోస్ రిజల్ట్స్ టు బి డామినేటెడ్ బై ద వన్ హూ చాంట్స్ ద సాంగ్స్. సో మనలో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది హూ చాంట్స్ ద వర్డ్స్ని డామినేట్ చేయాలి. నేను చదువుతున్నాను అంటుండేది మనకు పోవాలి, నేను చేస్తున్నాను, నేను నిద్రపోతున్నాను అంటుండేది ఉందనుకోండి, వాడు నిద్రపోవట్లేదు అన్నారు. దానికి పైన ఉన్నటువంటి స్థితిలో మనం ఈ పూజ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు దానికి పైన ఉన్నటువంటి స్థితిలో మనం ప్రయాణించాలి. అంటే ఈ పూజ చేయడం కానీ ఆ మంత్రములు ఇవన్నిటికీ చదువుతున్న వాటి పైన ఇంకొక లేయర్ ఉంది. జాగ్రత్తగా మనం ఆ లేయర్లోకి మనం
సైకిల్ తొక్కుతున్నాడు అనుకోండి, తొక్కుతుండేటికి వాడు తెలియకుండా వాడు ఆపేసినాడు, సైకిల్ అలా వెళుతుంటుంది. అలానే వాడు నిద్రపోతున్నాడు అని కాదు, ఇప్పుడు ఆపేసాడంటే వాడు నిద్రపోతున్నాడు అని కాదు. తప్పకుండా ఉండేటువంటి, అంటే నేను చదువుతున్నాను, అన్ని 20 నామములు అయ్యాయి, ఇంకా 163 నామములు ఉన్నాయి అన్నటువంటిది దృష్టి వీటిలో పనిచేయకూడదు. అది పనిచేస్తుందంటే వీడే ఉన్నాడని అర్థం. అది తెలియకుండా ఇప్పుడు సినిమాకి వెళ్ళి కూర్చుంటాం, సినిమాకి వెళ్ళి కూర్చున్నప్పుడు మనం మర్చిపోయి ఆ సినిమాల్లోకి లీనం అయిపోతాం. ఇప్పటికి అరగంట సినిమా చూసాం, ఇంకా గంటన్నర సినిమా చూడాలి అంటే మన మైండ్లో పనిచేస్తే సినిమా ఉండదు, ఇంకా వేస్ట్. మనం మర్చిపోతాం అంతే, అలా దానిలోకి వెళ్ళిపోతాం. సో అలా మంత్రోచ్చారణలు అలాంటివి చేస్తున్నప్పుడు మనం దానిలో నుంచి వెళ్ళినప్పుడు ఆ విల్ ఆస్పెక్ట్లోకి మనం వెళ్ళాలి, దానిలోకి మనం చేరాలి. Who chants the songs? These mantric forms are dangerous and useless apart from the concentrated mental equilibrium of the man and his power to control and vitalize. Mantric forms, ఫారం వేరు, దాని నుంచి పైన చెప్పబడేటువంటిది. మంత్రిక్ ఫార్మ్స్ ఆర్ డేంజరస్ అండ్ యూస్లెస్. సో ఆ లెటర్స్లో ఏం లేదు, శ్రీ మాత, శ్రీ అనేటువంటి వాడు ఎంతోమంది వాడు శ్రీరమణ అని రాసుకుంటాడు రోజు శ్రీ, కానీ వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీ అనేటువంటిది రాసేది వాళ్ళు. రెండింటికి తేడా ఉంది కదా. కనుక దీస్ మంత్రిక్ ఫార్మ్స్ ఆర్ డేంజరస్ అండ్ యూస్లెస్ అపార్ట్ ఫ్రమ్ ది కాన్సన్ట్రేటెడ్ మెంటల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ది మ్యాన్. మెంటల్ ఈక్విలిబ్రియంగా ఉన్నటువంటి వాడికి ఇది వేరు, మెంటల్ ఈక్విలిబ్రియం లేకుండా ఉన్నటువంటి వాడికి ఇది వేరు. మెంటల్ ఈక్విలిబ్రియం లేకుండా ఉండేటువంటి వాడు ఉచ్చారణ వేరు, మెంటల్ ఈక్విలిబ్రియం కలిగి ఉన్నటువంటి వాడికి ఇది చేస్తే వాడు విల్ ఆస్పెక్ట్లో కొట్టాడు. We come now to the last division of our 6th letter, the use of form collective. I propose to take this up under 3 heads, which for purposes of clarity we will call. So ఇక్కడ use of form collectively అంటే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. The use of sound collectively in a meditation forum, the use of rhythm collectively in meditation, special occasions on which these forms are used. కలెక్టివ్గా యూజ్ చేసేటువంటి, అంటే ఇప్పటిదాకా ఇండివిజువల్గా చెప్పారు మనకి, ఇప్పటిదాకా చెప్పినట్టు కలెక్టివ్గా వాటిని వినియోగించుకోవడానికి విషయం చెప్తున్నారు. ఈ 3గా చెప్పాను ఒక నిమిషం అవుతున్నారు ఆగి. We have rather exhaustively considered in this series of letters individual meditation. ఎగ్జాస్టివ్గా చెప్పాడు, చాలా వివరణాత్మకంగా మనకి ఈ విషయాలన్నీ తెలియజేశారు. Individual meditation has taken up the subject from many and varied angles. In all our handling of the matter, only enough has been communicated to arouse the interest of the student and to incite him to great effort, closer study and deeper investigation. Only that which is understood and grasped as a fact and experienced by the inner consciousness avails, or in the hard path of occult development. So వీటి యొక్క interest of the student and to incite him to greater effort, closer study and deeper investigation. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి సబ్జెక్ట్ మనం చాలా డీపర్ స్టడీకి సంబంధించినటువంటి, చక్కగా అది అవగాహన చేసుకుని దాన్ని మనం ధ్యానం ఉన్నకు వినియోగించుకుంటే చాలు. Avails art in the hard path of occult development. Theories and mental concepts avail not. Theories, mental concepts. నాకు ఆత్మ అంటే తెలుసండి, పరమాత్మ అంటే తెలుసండి. ఆత్మ పరమాత్మలో లీనమైతే ఏం జరుగుతుందో నాకు తెలుసు, పరమాత్మ అనగా అది ఎన్ని విధాలుగా ఎలా ఉంటుందో తెలుసు, ఉపయోగం లేదు. Avail not. Concepts are the mental concepts avail not. They but increase responsibility. Only when these theories are put to the test and are consequently known to the facts in nature, and only when mental concepts are brought down and demonstrated on the physical plane in practical experience, can the student be in a position to point the way to other searchers and to hold out a helping hand to those following behind, to say, I hear, may prove helping and encouraging. మన ఎవడి ఏది హెల్పింగ్ అండ్ ఎంకరేజింగ్? ఐ హియర్, ఎస్, నేను బుద్ధి ప్లేన్లో ధ్యానం చేయగలిగాను,
కనుక ఈ విధంగా మీరు చేయండి, మీరు బుద్ధికి వెళతారు. అది ఉపయోగం. నేను మాస్టర్ జాలకుల్ గారి బుక్స్ అని నేను చదివేశానండి ఆల్రెడీ. ఐ రెడ్. అంటే ఉపయోగం లేదు. ఐ హియర్ అంటే ఏంటంటే నేను అది దర్శించాను, మీరు దర్శించాను అంటుంటుంది. అది దానికి పాత్ అనేటువంటిది చెప్పబడేటువంటి సెర్చర్స్ ఉన్నారు. అలా దాని గురించి వెతుక్కుంటునేటువంటి ఉన్నారు. వాళ్ళకు మార్గం చూపించేటువంటి వాడికి ఉపయోగం. ఎంతోమంది మార్గంలో తిరుమల వెళ్దామని చూసుకుంటున్నారు. బాబు ఇగో నేను వెళ్ళండి, ఇదివరకు నేను చూపిస్తారండి, దారి చూపిస్తారండి, నాతో రండి. ఎంత అడవులుగా ఉంది సార్, ఎలా వెళ్ళాలంటే ఏం పర్లేదు, నాకు తెలుసు, నేను ప్రతి సంవత్సరం నేను వెళ్తుంటా, లేదా ప్రతి నెల నేను వెళ్తుంటా, ఇక్కడ ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు పక్కన ఈ చెట్టు ఉందా, దీని పక్కన దారిలో ఇలా వాడు చెప్పేవాడు ఉంటాడు పాపం. లేదా రోడ్లు ఇలా ఉన్నాయా, ఈ రోడ్ నుంచి ఇటు వెళ్తే మనం ఇట్లా అన్నట్టు, అంటే గూగుల్ మ్యాప్ లేకుండా ఉన్నా కూడా తీసుకెళ్ళగలిగేటువంటి వాడు ఉన్నాడు. దాన్ని ఏమన్నారంటే ఐ హియర్ అన్నారు. తర్వాత టు యాడ్ టు దట్ ద వర్డ్స్ ఐ బిలీవ్ మే క్యారీ యాడెడ్ అష్యూరెన్స్, బట్ టు సౌండ్ ఫర్ ఏ ట్రంపెట్ నోట్ అండ్ సే ఐ నో. దీనికి పైన ఇంకొకటి ఉన్నాడు, ఐ బిలీవ్ అని. ఇప్పుడు ఐ హియర్ నేను వెళ్ళాను చూపించేవాడు ఒకడు, ఐ బిలీవ్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అంటే పైకి తీసుకెళ్ళి దర్శనం చేయించేవాడు. నెక్స్ట్ ఐ నో అంటే అనుభూతి పొందినటువంటి వాడు, వీడు దర్శింపజేస్తాడు, అనుభూతి పొందినటువంటి వాడు ఇంకొకడు. సో విషయాన్ని మనం రోజు మన క్లాసులో చెప్పుకుంటున్నటువంటిది మన ఆ స్థితికి తీసుకెళ్ళాలి. ఎందుకు ఇది రోజు మనం చెప్పుకున్న వారానికి ఒక రోజు పెట్టుకోవచ్చు కదంటే, ఇంత మధ్య గ్యాప్లో మనం మర్చిపోయే అవకాశాలు ఎక్కువ. గురించి ప్రతిరోజు మనం క్లాస్ పెట్టుకోండి. ఎందుకంటే వెళ్ళాల్సినటువంటి మార్గం చాలా సూక్ష్మంగా ఉంటుంది. టార్చ్ లైట్ వేసుకుని మనం నడుస్తున్నా మనం దారి కరెక్ట్గా మనం వెళుతున్నది మనకు గుర్తుండకుండా వెళ్ళేటువంటిదిగా ఉంటుంది మనకి అంతా. ఎందుకంటే ఇప్పటిదాకా మనం పరిచయం లేని సబ్జెక్టు. ఇంకొకటి ఏమిటంటే ఈ సబ్జెక్టులోకి మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దాన్ని అనుభూతిలోకి మనం తెచ్చుకుంటుంటాం. అంటే ఏంటి, తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం ధ్యానముగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళగలుగుతుంటాం. చెప్పేటువంటిది చాలా హయ్యెస్ట్ సబ్జెక్ట్ ఇది. అందు గురించి మనం దీన్ని మనం తెలుసుకుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే అనేది ఇది ప్రతిరోజు మనం చెప్పుకుని ఇలా చేసుకుంటుంటే మనం దీన్ని కాస్త తినేది మనకి తెలుసుకున్నా సరిపోదు. దాన్ని ప్రతిరోజు మనం ధ్యానంలో కూర్చొని మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు పొద్దున సాయంత్రం ఎప్పుడో కాసేపు మీరు ధ్యానంలో కూర్చొని ఈరోజు చెప్పబడినటువంటి విషయములు ఏమిటి, ఈరోజు తెలియబడినటువంటి విషయములు ఏంటనేటువంటి మనం ఒక సింహావలోకనం అంటారు కదా, అది చేసుకోవడం కూర్చుంటే అప్పుడు మనకి చాలా చక్కగా ఇది అవగాహనలోకి వచ్చినది మనం మెడిటేషన్స్లో మనం ప్రాక్టీస్గా మనం చేసుకుంటూ వస్తున్నాం. తెలిసినటువంటి స్టెప్స్ ఇంకొంచెం యాడప్ చేస్తుంటే మనం మెడిటేషన్. సో ఇంకొకసారి మనం క్రతువులు లేదా పూజ హోమములు ఇలాంటి వాళ్ళు ఆచరించేటప్పుడు ఇందులో మంత్రములు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అందులో అగ్నిదేవుడిని మనం ఎలా ఆవాహనం చేయాలి, ఎలా మనం అగ్నిదేవుడిని పూజించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ అగ్నిదేవుడిని పూజిస్తూ ఉన్న దానికి మనం ఎలా దాని సార్థకత నిర్ణయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఇదివరకు మనం హోమం చేసుకున్న దానికన్నా ఈసారి మనం ఈ సంవత్సరం మనం ఇంకా కాస్త బెటర్గా మనం చేసుకోవడానికి మనకి ఈ మంత్రములు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి తెలియజెప్పేటువంటిది మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ అన్నమాట. అంటే మనని కొత్త మంత్రం మనకి యాడప్ చేస్తే మనకు తలనొప్పి వచ్చేస్తుంది. మీరు లలిత చదువుతున్నారని అయితే ఖడ్గ కూడా చదవండి, అప్పుడే మీకు సిద్ధిస్తుందని చెప్తే మనకు ఉన్నదానికే టైం సరిపోవట్లేదు, కొత్తది ఎక్కడ యాడ్ చేసుకుంటాం మనం అన్నటువంటిది ఉంటుంది. అందునుంచి ఇక్కడ ఇందులో ఈ బుక్లో మనం చెప్పేటువంటిది అంటే కొత్త మంత్రం సేవి ఇవ్వట్లేదు. చదువుకొని మీరు లలిత చదువుకుంటారా లలిత చదువుకోండి, విష్ణు చదువుకుంటారా విష్ణు చదువుకోండి, ఇంకోటి ఏది చదివినా సరే చదువుకోండి. బట్ దాన్ని ఎలా చదువుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, ఎలా దాని ద్వారా మనం అనుభూతి పొందాలనేటువంటి విషయాన్ని మనకి చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. అందుగురించి వీటిని ఐ నో అని చెప్పేటువంటి వాడు, ఐ నో ఈజ్ ద థింగ్ నీడెడ్ ఇన్ దిస్ వన్ ఆఫ్ ది డార్కెస్ట్ అవర్స్ ఆఫ్ ది కలియుగ. ఇట్ ఈస్ ద డార్కెస్ట్ అవర్స్, చాలా చీకటి. అంటే ఈ పుస్తకం మూసేయగానే మళ్ళీ మన ఒరిజినల్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం. దట్ ఈస్ ద డార్కెస్ట్. ఇంత మంచి విషయం అని చక్కగా చదువుకుంటున్నా, బుక్ మూసేయగానే క్లాస్ అయిపోగానే అది మనం ఇద్దరు ఫోన్లు ఉంటాయి చూసారా, జీరో అన్నట్టు ఇలా తిప్పి ఉంటాయి, ఇలా తిప్పి ఇలా తిప్పితే అది మళ్ళీ అలా వచ్చేస్తుంది. అలా జీరో తిప్పి ఇలా వదిలేడికి మళ్ళీ క్లాస్ అయిపోయి మళ్ళీ గ్రర్రని మళ్ళీ మొదటి స్టేట్కి మనం వచ్చేస్తాం. మళ్ళీ ఎక్కడ ఉందో అది అక్కడికి వచ్చేస్తుంది అది తిప్పాడు. అలా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగంలో ఎంతో జాగ్రత్త అవసరం. అందుగురించి ఏమన్నారు, ఇన్ ద డార్కెస్ట్ అవర్స్ ఆఫ్ ది కలియుగ అన్నారు. చాలా జాగ్రత్త. ఏమాత్రం కొంచెం ఎమరపాటు ఉన్నా సరే ఆ చీకటిలో ఇది రాయింది అనుకున్నానండి, కాలు జారిపడి వాడు వెళ్ళిపోయాడు, కొండ అదో ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇంత మాస్టర్ జాలకుల్ గారి గ్రంథములు చదువుకుని
వాడికి చిన్నపాటి గర్వం వచ్చేసింది. ఎందుకంటే నేను కాబట్టి చదివాను, నేను చదువుకున్నాను అన్నట్టు గర్వం వచ్చేటికి వాడు అదో గతి అయిపోతుందన్నమాట. అందు గురించి దీని ఆనర్ ఇన్ ద డార్కెస్ట్ అవర్స్ ఆఫ్ ది కలియుగ అన్నారు. అందు గురించి ఇందులో ఐ నో అని తెలియజెప్పేటువంటి వాడు కావాలి. చీకటి యుగంలో కొంచెం నేను మార్గం చూపిస్తాను, తిరుమలకి వెళ్ళేటువంటి మార్గం, మీరేం కంగారు పడకండి, నాతో రండి అని తీసుకెళ్ళేటువంటి వాడు కావాలి. కేవలం చదివేసుకుంటే రాదండి, అనుభవం పొందాలి. తెలుసుకున్నటువంటి విషయాన్ని మనం ధ్యానంలోకి మనం దాన్ని స్టెప్స్ కింద వాడుకుంటూ వెళ్ళాలి. అది చెప్తున్నారు. ద నోయర్స్ ఆర్ యాజ్ ఎట్ ఫ్యూ. ఇది తెలిసినటువంటి వాళ్ళు నోయర్స్ అని చెప్పేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారండి అని చెప్తున్నారు. ఆయనకే తెలుసు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఎలా పాటించుకుంటున్నారు, ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన గురించి అనంటే ద నోయర్స్ ఆర్ యాజ్ ఎట్ ఫ్యూ, yet to know is fully possible and is subject only to the diligence, the sincerity and the capacity of the pupil on the path to stand firm in suffering. So diligence ఉండాలి, చాలా ఇది ఉండాలి. డిలిజెన్స్, ద సిన్సియారిటీ ఉండాలి. సబ్జెక్ట్ ఎందు ఎంతో సిన్సియర్గా మనం ఇది చెప్పుకోవాలి. చాలా గౌరవభావంగా మనం ఈ సబ్జెక్ట్ మనం చదువుకోవాలి. ఏదో అంటే అలా అలా ఏదో అని అనుకునేవాడికి ఇది అసలు అర్థం కాదండి. బాగా గుర్తుంచుకోండి. ఏదో పార్ట్ ఆఫ్ అన్నటువంటి ఈ పని చేసుకుంటే ఇంకో పని చేసుకునే వాడికి అలా గింజుకున్న అర్థం కాదు. నేను అది అనుభవంగా నేను చెప్తున్నాను మీకు. అది ఊరిని ఆయన ఇది కాదు. ఇంతకుముందు ఆయన అనుగ్రహం ఉంటేనే మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది, లేకపోతే అస్సలు అర్థం కాదు మనకి. Now having some dim idea of the results to be achieved and the methods to be employed in individual meditation, and having enlarged a little on the use of forms by individuals, we can now take the consideration of the matter from the collective standpoints. అలాగే ఇండివిజువల్గా ఉన్నటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. కలెక్టివ్ స్టాండ్ పాయింట్స్లో ఇప్పుడు మీకు చెప్తానట. సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు నోట్ అబౌట్ ది కలెక్టివ్ యూజ్ ఆఫ్ ఫార్మ్స్ ఆర్ దట్ ఇట్ హ్యాస్ ఎ యూనివర్సల్ వర్క్, ఈజ్ వెరీ effective and can also be very dangerous. The collective worshipping of the deity and the performance of religious rites in unison is so much a part of the public life of all peoples that its reason later and the results achieved are apt to be overlooked. Every religion, Christian, Buddhist, Hindu, Mohammedan, down to the distorted fetish worship of the most degraded race, has emphasized the value and efficiency of the united attempt to contact the divine. Results are inevitably achieved, ranging all the way from the calm and peaceful feeling that rests upon the participant in the Christian mysteries to the frenzy and gyrations of the wildest dervish or the most benighted Zulu. The difference lies in the ability of the worshipper to assimilate force and in his capacity to hold and carry it. These points are decided by its place on the ladder of evolution and by the emotional and mental control of which he may be possessed. ఎప్పుడైనా సరే మనం ఒక 10 మంది కలిసి మనం చేసుకునేటువంటి దానికి ఎక్కువ ఇది ఉంటుంది. నా ఇంట్లో నేను దసరా చేసుకోవచ్చు, మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు, ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరిళ్ళలో వాళ్ళు చాలా వైభవంగా మనం చేసుకుంటాం. కానీ వెన్ యూ కలెక్టివ్లీ డూ ఇట్, దానికి చాలా విలువ ఉంటుంది, చాలా బలం ఉంటుంది. ఎవరిళ్ళలో వాళ్ళు చేసుకోవచ్చు, ఏం తప్ప ప్రతి వాళ్ళకి వచ్చు లలిత. కానీ కలెక్టివ్గా చేసినటువంటి దానికి ఎక్కువ బలం ఉంటుందండి అని చెప్తున్నారు ఆయన. అది రీజన్ థియేటర్స్ దాని స్ట్రెంగ్త్ ఎక్కువ. అందు గురించి వీటన్నిటిలో కూడా కలెక్టివ్గా మనకు చెప్పారు. దాంతో ఏమవుతుంటే టు కాంటాక్ట్ ది డివైన్, ఆఫ్ ఎ యునైటెడ్ అటెంప్ట్ టు కాంటాక్ట్ ది డివైన్. ఇండివిజువల్గా మనం డివైన్ని కాంటాక్ట్ చేయడానికి కష్టం. కష్టం అంటే ఇప్పుడు ఒక్కడమే తిరుమల ప్రయాణం చేయొచ్చు, అదే ఒక 100 మందితో తిరుమల ప్రయాణం చేయొచ్చు. రెండింటికి చాలా తేడా గుర్తుంచుకోండి. మనం 100 మంది అదే ధ్యాసలో మనం వెళుతూ ఉండేటప్పుడు అది వేరు. ఒక కుటుంబం మాత్రమే వెళుతున్నారు అనుకోండి, వాళ్ళకి పొందేటువంటి అనుభూతి వేరు. ఏమవుతుంది, మనం ఒకళ్ళ కుటుంబమే, మన కారు ఉంది, కారులో వెళ్ళాం, లేదా ఫ్లైట్ ఉంది, ఫ్లైట్లో వెళ్ళాం. ఆ వెళుతున్నంతసేపు మన కుటుంబమే మనం హరినామ సంకీర్తన చేసుకోలేము. మనం ఒక 100 మంది ఉన్నారనుకోండి, మనం కాసేపు 5 నిమిషాలని మనం ఆగుతాం, పక్కన ఉన్నటువంటి హరినామ సంకీర్తన చేస్తుంటే అది మన చెవుల్లో పడుతుంది.
ఇది మన కుటుంబం ఉందనుకోండి, ఎంతసేపు మనం ఆ డెక్ పెట్టుకున్నా ఎంతసేపు పెట్టుకున్నా ఒక 5 నిమిషాలు ఆపండి, అది ఏదైనా రేడియో పెట్టండి ఊరికే అదే గోల అంటారు ఇంట్లో వాళ్ళు. అయిపోయింది. మనం అప్పుడు ఆయనే మన పైకి వెళ్ళినా కూడా మనకి ఆ గుడి లోపలికి వెళ్ళిన కాసేపు మనకు హరినామ సంకీర్తన. అదే 100 మంది బస్సు మాట్లాడుకుని వెళ్ళారనుకోండి, వాడు బస్సు ఎక్కిన వెంటనే గోవిందా నడుచుకుంటూ పోతుంటారు వాడు. అంటే బస్సు ప్రయాణం అంతా కూడా వాడు కొండ మీద దర్శనం చేసుకుని వచ్చేంత వరకు వాడికి హరినామ సంకీర్తన ఉంటుంది. అందు గురించి కలెక్టివ్గా చేసుకున్నటువంటి దాంట్లో ఒక డివినిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు ఆయన. టు కాంటాక్ట్ ద డివైన్ రిజల్ట్స్ ఆర్ ఇన్ఎవిటబ్లీ అచీవ్డ్. వచ్చి మీరు అక్కడ కూర్చుంటే చాలు. వాళ్ళ మధ్యలో వీడు కూర్చుని వీడు హరి అని అనకపోయినా పర్వాలేదండి అంటున్నాడు. ఆ బస్సు వీడిని తోస్తారు, ఆ బస్సులో తోసారు అనుకోండి వాడిని, వాడు హరి హరి అని అనకపోయినా పర్వాలేదు, వాడికి ఆ పుణ్యం వచ్చేస్తుంది. ఇండివిజువల్గా ప్రతి స్టెప్ వీడు ఎక్కుకుంటూనో ప్రతిదీ టికెట్ కొనుక్కుని ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కాలి ఈ తతంగం అంతా చాలా కష్టం. ఆ బస్సులోకి వీడిని లాగేస్తే చాలు వీడికి పుణ్యం వచ్చేస్తుంది అన్నమాట. అది ఇక్కడ చాలా ముఖ్యం మనం తెలుసుకోవాల్సింది. ఇన్ఎవిటబ్లీ అచ్యూర్డ్, ranging all the way from the calm and peaceful feeling that rests upon the participant in the Christian mysteries. The difference lies in the ability of the worshipper to assimilate force. అక్కడ టు అసిమిలేట్ ఫోర్స్ అన్నటువంటిది వాడు నీళ్లు బిందె తీసుకుని వచ్చినటువంటి వాడికి ఎంత కంటెంట్ తెచ్చుకుంటే అంత వాడికి నిండుతుంది. ఆ గ్రూప్లో వాడు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు ఇదివరకు చెరువులో నుంచి, వాడికి ఎంత కంటెంట్ తెస్తే అంత వాడి నీటికి వాడు నీళ్లు తీసుకెళ్ళచ్చు. అలా గ్రూప్ ప్రేయర్స్లోను వీటిలోనూ వీడు ఉండేటువంటి స్టాండ్ నుంచి వాడికి హయ్యర్ స్టాండ్గా వాడికి అర్థం అవుతుంటాయి, విషయాలన్నీ కూడా బాధపడతాయి. ఇలా జరుగుతున్నాడు. అందు గురించి అలా వెళుతూ ఉండండి, అలా చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నాడు. ది ఫస్ట్ postulate to remember in considering the correct use of form in meditation is that those forms in employing sound and rhythm should open up a funnel of communication between those taking part in them and the intelligence or power they are seeking to approach. సో సౌండ్ అండ్ రిథమ్ చాలా చక్కగా ఉండాలి. నేను చాలా అది తప్పకుండా మనం లలిత సహస్రనామం మనం చదువుతున్నాం, ఒక మంది మనం కూర్చుని పూజా కార్యక్రమం మనం చేసుకుంటుంటే అందరిది ఒకటే గొంతుగా రావాలి. అక్కడ 5గురు చదువుతున్నారా ఒక్కడి చదువుతున్నారా అనేటువంటి తెలియదు. ఒకటే గొంతు రావాలి అక్కడ, ఒకటే గొంతు. అది స్పీడ్ ఉండొచ్చు, అది స్లో ఉండొచ్చు, ఇది కాదు. ఒక రిథమ్ అన్నటువంటిది అక్కడ మెయింటైన్ అవ్వాలి. ఆ వేదములు చదువుతుంటారు సరే, వేద పండితులు అక్కడ ఎంతమంది చదువుతున్నారంటే ఒకడు పురుష సూక్తం చదువుతుంటే ఒక సహస్ర శీర్ష పురుష అయిపోయిన తర్వాత ఇంకొకటి సహస్ర శీర్ష అని ఎత్తాడు వాడు. గోలగా ఉంటుంది, అది ఎందుకు పోదాం అనిపిస్తుంది అక్కడ కూర్చుని. 100 మంది చదువుతున్నా ఒకటేసారి చదువుతారు, ఒకటేసారి ఆపుతారు, ఒకటేసారి ఎత్తడం, ఒకటేసారి ఆ స్వరం అందరిది ఒకటే స్వరంగా. ఏది మన శ్లోకం కానీ స్తోత్రం కానీ ఏది చేస్తున్నా సరే, ప్రేయర్ చేస్తున్నా ఒకటేసారి అందరి గొంతులు ఒక్కగా రావాలి. అది ఇక్కడ ఇందులో బాగా ముఖ్యం. ఫస్ట్ పాస్టులేట్ అది బాగా గుర్తుంచుకో. Rhythm should open up a funnel of communication in them, and the intelligence or powers they are seeking to approach. By the means of this funnel, which penetrates from the physical to the emotional or still higher to one or other of the mental levels, the intelligence or powers are enabled to pour forth illuminating light or power of some kind or other into those who thus approach them. వాడికి చక్కగా అక్కడి నుంచి ఫనల్ లాగా వీళ్ళందరికీ ఒక్క గొంతుగా అలా పైకి వెళ్తుంటే ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ అలా లింకప్ వచ్చేసి చక్కగా వీళ్ళందరికీ ఒక దివ్యమైనటువంటి ఇది డివైన్ టచ్ అంటే అక్కడ ఉంటుంది. మనం ఎవరి పాటి 10 గొంతులు మీకు వినిపిస్తున్నాయి అంటే మీరు అక్కడ ఉండదు. బాగా గుర్తుంచేసుకోండి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మెయిన్ థింగ్స్ అన్నమాట. మనకి భగవంతుడి యొక్క ఇది స్పర్శ మనకు కలగాలంటే ఇవి బాగా గుర్తుంచుకోవాలి. Who thus approach them? The funnel forms a channel whereby the contact can be made. The whole process is purely scientific and is based on vibrations and knowledge of dynamics. It is dependent upon the accurate formation through occult knowledge, upon the occult knowledge of a vacuum. The occult statement that nature abhors a vacuum is entirely true. When, through the correct intoning of certain sounds, this vacuum or empty funnel between the higher and the lower is formed, force or power of some manifestation of photic energy pours into the funnel under the inevitable working of the law, and via that funnel reaches its object.
వ్యాక్యూమ్గా ఉంటుంది. దాన్ని మన మంత్రోచ్చారణ చేత చక్కగా ఒక కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు ఆ పైనుంచి చక్కగా ఆ ఫొహాటిక్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. మరి ఇండివిజువల్గా చదువుకుంటే వస్తుంది అంటే సారీ అంటారు ఆయన. ఒకటే మాట. మిగిలిన విషయాలు మనం మళ్ళీ రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.